హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సమ్మర్ మొత్తం తిరుగుదామని ప్లాన్ చేసేసుకున్నాం అనమాట. మా ఇంటికైతే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు వచ్చినారు. మాకి దగ్గరలో లేపాక్షి. మా అత్తయ్య ఇంతవరకు చూడలేదని చెప్పిందనమాట. పెళ్ళై ఒక 32 ఇయర్స్ అయింది. ఇక్కడ చూడడానికి ఫారినర్స్ కూడా వస్తుంటారు, కానీ మా అత్తయ్య ఇంతవరకు వెళ్ళి ఎప్పుడూ చూడలేదంటే ఇంకా మా అత్తని పిల్లల్ని పిలుచుకొని వచ్చేసాను. గుడి దగ్గర ఇక్కడ వీరభద్రుడు స్వామి ఇంకా దుర్గామాత ఉన్నారు. ఇంకా లోపలికి వచ్చేసి దేవుడి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అక్కడే నవగ్రహాలు ఉన్నాయి, వాటికి కూడా దండం పెట్టేసుకొని ఇంకా అక్కడ స్తంభాలు, ఒక స్తంభం ఇక్కడ కింద గాల్లో ఉంటుంది, నేలకు టచ్ కాదనమాట. ఇక్కడ ఫారినర్స్ టెస్ట్ చేస్తున్నారు. మేము కూడా కాసేపు నిల్చుకొని చూసినాం అనమాట. సరే వాళ్ళు చూస్తున్నారు, అదైతే వచ్చేసింది ఖర్చు బయటకి. ఇంకా తర్వాత గుడి మొత్తం తిరిగి చూస్తున్నాము. ఇంకా అక్కడ రాళ్ళ మీద ఉన్న విగ్రహాలు, తినే నా చిన్న కోడలు, ఇంకా మా పెద్ద కోడలు ముందర వెళ్తుంది. నా కూతురు అంటుంది నన్ను మిస్ అయిపోవాలనేసి నన్ను వదిలేసి వస్తున్నారా అంటుంది. తప్పిపోవాలని వదిలేసి వస్తున్నానంట. ఇంక గుళ్ళో ఏదో ఉందనేసి వెళ్ళి చూస్తా ఉంది. ఏముంది అక్కడ అంటే ఏముందడా బై కాలు బైరవడ ఈ ఎండకి కాళ్ళు కాలకుండా కింద మ్యాట్లు వేసినారు. చాలా మంచి పని చేసినారు. అసలుకి బండల మీద కాలు పెట్టే కావట్లేదు, ఎండకి అంత కాలిపోతున్నాయి. ఇంకా అక్కడి నుంచి గుడి మొత్తం తిరుగుకుంటూ వెళ్ళాము. ఇక్కడ శివుంది విగ్రహం చెక్కారనమాట. దీనికి ఏదో కథ ఉంది. మామూలుగా ఇట్లాంటి చోట్లకి రావాలంటే గైడ్ని పెట్టుకుంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. సర్లే ఫొటోస్ అన్నా దిగుదామంటే మనకన్నా పక్కన వాళ్ళే బాగా వస్తున్నారు. ఇంకా ఏం ఫోటోలు దిగుతాంలే అని రమ్మన్నాను పిల్లల్ని. ఇక మొత్తం చూసుకునేసి ఇంకా ముందు ప్లేస్లు ఉన్నాయి కదా, మొత్తం చూద్దామనేసి వెళ్తాను మేము పిల్లలు. ఇట్లా ఈ ప్లేస్ లో ఉన్నాయి 280 డిజైన్స్. 500 ఏంటి కంటే ఓల్డ్ డిజైన్స్. ఇప్పుడు అని చెప్పుకుంటాం. మేమైతే లేపాక్షి డిజైన్, లేపాక్షి బార్డర్లు అంటాం. ఏ ఒక్క డిజైన్ డబల్ రిపీట్ లేదు. 500 ఏంటి కంటే ఓల్డ్ డిజైన్. ఇప్పుడు లేటెస్ట్ గా దీన్ని మనం వాడుతున్నాం. 280 ఇక్కడ ఉన్నాయి. 450 డిజైన్ లోపల పెయింటింగ్ లో ఉన్నాయి. పెయింటింగ్ లో మొత్తం 730 డిజైన్ దీనిలో ఉన్నాయి. 500 ఏంటి ఇప్పుడు లేటెస్ట్. రెండు తల్లు మూసామా, ఒక ఆవు నిలబడుకుంటుంది. ఇట్లా చూస్తామనుకోండి వేస్తూ ఉంటుంది. ఇట్లా చూస్తామనుకోండి చూడక పాలిస్తాం. మన కంప్యూటర్ గ్రాఫిక్స్ సెట్ చేసేలా అట్లా ఒకటే బాడీ నిలబడినట్టు వేస్తున్నట్టు పాలిష్. అంటే శిల్పు చాలా తెలివైన రావణాసుడికి జటాపక్షి యుద్ధం జరుగుతుంది. పక్షులు పడినప్పుడు చాలా అక్కడే ఉండు ఇక్కడ అక్కడే ఉండు. మళ్ళీ చూసుకోవచ్చు స్టోరీ ఆర్డర్ పోతానే కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎట్లా పెట్టి అట్లా వెళ్ళిపోవచ్చు దాంట్లో. ఇది అప్పట్లో అన్నం తినే పళ్ళెమంట. మధ్యలో అన్నం, చుట్టూ కూరలు పెట్టుకోవడానికి అట్లా అంత పెద్ద పెద్ద పళ్ళాలు చేసేవాళ్ళంట. వాటిని చెక్కినారు ఇక్కడ. ఇంకా గుడి మొత్తం చూసిన తర్వాత ఇక్కడ కిందకైతే వచ్చేసినాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూర్చొని ఫోటోలు తీసుకోవడానికి కూడా. ఇంకా మేమందరూ కూడా గుడి మొత్తం తిరిగి చూసి ఇక్కడికి వచ్చేసాము.
ఏడొకతో కూర్చోండి. ఇగో నాన్న ఇక్కడ ఇక 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 పట్టు ఇక పట్టు చాక్లెట్ పట్టు. ఇంకా గుడి చూసేసుకొని బయటకు వచ్చినాం. పక్కన పార్క్ ఉంది, చూద్దామన్నాను కానీ మా వాళ్ళకి అంత ఓపిక ఉండలేదు. సరే అనేసి సైడ్లో చూసేసుకొని బయలుదేరాం. ఎక్కడికన్నా బయటకు వచ్చినామంటే అసలు ఓపిక ఉండదు. వచ్చే ముందైతే అక్కడ తిరగల ఇక్కడ తిరగల అంటాము, వచ్చిన తర్వాత ఎంతసేపటికి ఇంటికి వెళ్తామో అనిపిస్తుంది. ఎండ అంత ఉంది అసలుకి. ఇంటికి వెళ్ళిపోతే చాలా అనిపించేస్తుంది ఈ వేడికి. ఇంకా బయట వస్తే మొత్తం అంగళ్ళు షాపింగ్ కదా. మా వాడు స్టార్ట్ చేసేసినాడు, నాకు అది కావాలా ఇది కావాలని. మా వాడు కళ్ళు మూసుకొని మెల్లగా పిలుచుకెళ్ళిపోయినాను. ఇక్కడ శనివారం సోమవారం అనుకుంటా అన్నదానం చేస్తుంటారు. ఇంకా మేము వెళ్ళిన రోజు కూడా సోమవారము అన్నదానం జరుగుతుంది. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అప్పటి భోజనాలు పెడుతున్నారు. మేము వెళ్ళేసి నేనైతే గుడికి ఎక్స్పెషల్లీ ప్రసాదం కోసమే వెళ్తాను. నాలో ఎంతమంది వెళ్తారో తెలీదు. భక్తి ఉంటుంది కానీ ఆ ప్రసాదంలో ఉండే టేస్ట్ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు రాదనమాట. ఇంక అక్కడికి వెళ్ళి శుభ్రంగా భోంచేసేసినాము. కొంచెం బెల్లం అన్నము, సాంబార్, అన్నం, పెరుగన్నం పెడతారు. కడుపు నిండా తినొచ్చు. బయట తినేదానికంటే ఇట్లా తిన్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. మా వాడు అసలు అన్నం కూడా తినలేదు. బొమ్మలు కొనిమని అప్పటికే అలిగి కూర్చున్నాడు. సరే కొద్దిగా తిను తీసిస్తామన్నా కూడా నా వెనకాలే తిరుగుతున్నాడు, లేదు నాకు ఈ బొమ్మలు కావాలా అనేసి. ఇంకా తిన్న తర్వాత ప్లేట్స్ అవి కడిగేస్తున్నాము. ఇంట్లో లాగే బాగా సబ్బన్ని పెట్టాను అనమాట. నీట్గా కడుక్కొని కూర్చున్నాం నేను మా అత్తయ్య. నీట్గా కడిగేసి ప్లేట్స్ అన్నీ అక్కడ పెట్టేస్తున్నాం. ఇంక ఇక్కడ అన్నదానానికి మనకి ఎంత తోచితే అంత అమౌంట్ పే చేయొచ్చు అనమాట. మేము కూడా కొద్దిగా అమౌంట్ని పే చేసేసి రిసిప్ట్ ఇచ్చినారు మాకి. మన దగ్గర ఎంత ఉంటే అంత పే చేయొచ్చు. ఇప్పుడు బయట తింటే ఖర్చు అవుతుంది కదా అమౌంట్, ఆ అమౌంట్ని ఇక్కడ పే చేసినా కూడా సరిపోతుంది. ఇంతే ఇవ్వాలా అనేది ఏం లేదు. ఇంకా గుడి బయటకు వచ్చేసినాము. మావాడైతే స్టార్ట్ చేసేసినాడు అప్పుడే వాళ్ళ డాడీకి కొనిమ్మనేసి. బయట బొమ్మలు అడిగితే ఒక బొమ్మ 250 చెప్పినారు. ఎంతో ఇక్కడ ఫారినర్స్ వస్తారనేసి ప్రతిదీ చాలా రేట్లు చెప్పేస్తారనమాట. కొనలేము. బయట 100 పెడితే వస్తాయి, ఇక్కడ 250 150 ఎక్కువ అనమాట. అందుకు నేను కొనొద్దంటే కొనొద్దన్నాను. మా వాడు పాపం ఏడుస్తానే ఉన్నాడు. సరే అని తీసుకెళ్ళినాడు మా ఆయన తీసిద్దామని. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అవి కూడా కొద్దిగా విరిగిపోయినాయంట. అందుకని కొనకుండా వాడిని రిటర్న్ తీసుకొచ్చేసినాడు. మా వాడు పాపం ఏడుస్తానే ఉన్నాడు. అని ముఖం చూసేకే కాలేదు అసలుకి. సరే ముందర ఏమన్నా ఉంటే తీసిస్తాంలే అన్నాము. ఇక్కడ ముందర నంది, అక్కడ ఆ పక్షి ఉంది కదా, అక్కడ పైకి వెళ్తారనమాట ఎక్కి. ఇంకా పిల్లలు పానీపూరి తిందామనేసి తింటున్నారు. మా వాడికి పీచ్ మిఠాయి ఇప్పించేసరికి పాపం మర్చిపోయాడు బొమ్మల గురించి. చాలా ఎలాగో ఏడవకుండా ఉన్నాడు కదా అనేసి ఇంకా దీక్ష కూడా ఒకటి తీసి ఇచ్చేసినాము. పిల్లలు వద్దన్నారు. వాళ్ళు పానీపూరిని గోబీ తినుకున్నారు. ఇంకా తినేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళేసి నంది, అక్కడ పార్క్ ఉంది, చూసి నిదానంగా వద్దాం అనుకున్నాం కానీ అప్పటికే అస్సలు ఓపిక లేకుండా అయిపోయింది మాకైతే. ఇంకా మా పిల్లలు కొన్ని ఫొటోస్ అవి దిగాలంటే లోపలికి నేనైతే ఆల్రెడీ చూసిన ప్లేస్లే కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు చూడడానికి. ఎండ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఎంతసేపుకి ఇంటికి వెళ్ళిపోదామా అనేది ఉందన్నమాట. పిల్లల్ని మీరు వెళ్ళి చూసి రండి, నేను ఇక్కడే ఉంటానని చెప్పేసినాను. వాళ్ళు ఇంక అక్కడికి వెళ్ళి కొద్దిగా ఫొటోస్ అవి తీసుకొనేసి పార్కు కొంచెం తిరిగి చూసేసినారు. వాళ్ళు కూడా సరే అత్త ఇంటికి వెళ్ళిపోదాం చాలా అనేసినారు. ఎలాగోలా మా అత్త అయితే చూసింది కదా, లేపాక్షి అని హ్యాపీ అనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసి ఇంకా బయట ఏమైనా తినుకొనేసి వెళ్దాం అనుకున్నాం కానీ అంత టైం ఉండలేదు. ఈ ఎండకి ఇంట్లో వెళ్ళి ఏమైనా చేసుకొని తిందామని. అక్కడికి వెళ్ళాల్సిందే, ఇంకా కొండెక్కి అంత ఓపిక అస్సలు లేదన్నమాట. అందుకే రిటర్న్ వచ్చేసినాం. ఇంతే. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.